గ్రౌండ్‌లో పంజాబ్ విసిరితే ఎలా ఉంటుందో నిన్నటి మ్యాచ్ చూస్తే అర్థమవుతుంది. గుజరాత్ వ్యూహాలను చిత్తు చేస్తూ పంజాబ్ కింగ్స్ సాధించిన ఈ విజయం వెనక ఉన్న హీరో ఎవరు? డెబ్యూ మ్యాచ్‌లోనే అదరగొట్టిన ఆ ప్లేయర్ కథేంటి? పంజాబ్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ అనాలిసిస్‌తో మీ ముందుకు వచ్చేసా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన గుజరాత్ ఇన్నింగ్స్లో సాయి సుదర్శన్ త్వరగా అవుట్ అయిన కెప్టెన్ గిల్ మరియు జాస్ బట్లర్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. గ్లెన్ ఫిలిప్స్కి మంచి స్టార్ట్ వచ్చినా యూజ్ చేసుకోలేకపోయాడు. ఒక దశలో స్కోర్ 200 దాటుతుంది అనిపించిన పంజాబ్ బౌలర్లు మధ్య ఓవర్లో కట్టడి చేశారు. చివరి 5 ఓవర్లో గుజరాత్ ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోయింది. పంజాబ్ కింగ్స్ బౌలింగ్. పంజాబ్ బౌలర్స్లో విజయ్ కుమార్ వైశాఖ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ 2 క్రూషియల్ వికెట్స్ తీసి గుజరాత్ను తక్కువ స్కోర్గా పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రభ్ సమ్రాన్ రాణించిన మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. కానీ డెబ్యూ ప్లేయర్ కూపర్ కానలీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒత్తిడిలో కూడా 44 బంతుల్లో 72 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. అవేంటంటే విజయ్ కుమార్ వైశాఖ్ మిడిల్ ఓవర్స్లో వరుసగా వికెట్లు తీసి గుజరాత్ రన్ రేట్ను తగ్గించాడు. కూపర్ కానలీ డెబ్యూ మ్యాచ్లోనే ఏమాత్రం తడబడకుండా మ్యాచ్ను ఫినిష్ చేశాడు. పంజాబ్ కింగ్స్ గ్రౌండ్లో చేసిన కొన్ని అద్భుతమైన ఫీల్డింగ్ ఎఫర్ట్స్ వల్ల గుజరాత్కు 15-20 రన్స్ తక్కువ అయ్యేలా చేశాయి. అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసిన కూపర్ కానలీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2026 సీజన్ను ఘనంగా ప్రారంభించింది. గుజరాత్ టైటన్స్ తమ డెత్ ఓవర్ల బ్యాటింగ్పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మ్యాచ్లో మీకు నచ్చిన ఫేవరెట్ మూమెంట్ని కామెంట్ చేయండి. ఐపీఎల్ మ్యాచ్ పోస్ట్ అనాలిసిస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.